మన గవర్నమెంట్ లో 33 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఏ ఎమ్మెల్యేని వచ్చి కూర్చున్నా కానీ నేను ఆన్సర్ ఇస్తా. వాళ్ళ కాడ కూడా లేదు అంత సబ్జెక్ట్ గొప్ప తెలియకలో అన్నట్లే 25 ఇయర్స్ నుంచి నాకు ప్రతి అణువు నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఎంత సోర్స్ ఉందని. కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎవడెవడ తిరిగిపోతుంది. అలాంటిది మనం ఏం చేసుకోలేకపోతున్నాం. ప్రతి యాదవ్ కూడా ఏదైనా పదవి వచ్చినప్పుడు దానికి ప్యారలల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడే ముందుకు పోతారు. ఒకప్పుడు మనకు రామ్మూర్తి యాదవ్ గారు అట్లా మంచి వాళ్ళు అయ్యారు. కానీ మనం ఏదైనా పనికి వాళ్ళ కాడికి పోయినప్పుడు నీకు ఏం చేయాలో చెప్పంటాడు. నా ఇదిలోనే నీ కాడికి వచ్చిన ఏమైనా చూపిస్తారని పోతాం మనం. అరే నువ్వు చెప్పు పోయి ఏడనో నేను చెప్తా అంటాడు. నాకేదో లేదు, నీకేం చెప్పాలి, నువ్వు ఎట్లుండాలి, నీ టాలెంట్ ఏందో, మావాడికి ఈ పని వస్తుంది, ఈ డ్రైవర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్ లో పెట్టుకోవాలి, లేదు ఈ కంప్యూటర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్ లో పెట్టుకో, వేకెన్సీ ఉందని చెప్పగలగాలి. అది అప్పుడు లేదు, ఇప్పుడు మన ఎవరిలో కాదు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా లేదు. నేను రాసిస్తా చెప్పమని ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమో ఆపర్చునిటీ ఉందో వాళ్ళకి తెలియదు.